ఏమండి ఏంటి పిలిచావా? లేదు అరిచాను. ఇంకా నయం కరిచానా అనలేదు. కరవడానికి నేనేమైనా కుక్కనా? నువ్వు మనిషి కూడా కాదులే. ఎందుకు పిలిచావు చెప్పు. పంట ఎంత వరకు వచ్చింది? సామలకోట నుంచి కాకినాడ వరకు వచ్చింది. ఏంటి ఎటకారమా? కాదు ఉల్లిపాయ కారం. వేడి వేడి అన్నంలోకి బాగుంటుందని చేశాను. ఇలాంటివి చేస్తేనే నాకు మండుద్ది. అదేంటే తినకముందే మండుద్ది అంటున్నావు. నీకేదో తెలిసే కారం ఎక్కువ ఉందని. ఓవర్ యాక్షన్ చేయకరా. జోకులాపి నా కడుపులో ఎలకలు పడగడుతున్నాయి. తినడానికి ఏమైనా పెట్టు. నీకా ఎలకలకా? ఎక్స్ట్రా వద్దు, నాకు పెట్టు. ఇప్పుడు నాకు పెట్టి ఓపిక లేదు. ఏమన్నా పెట్టేది ఉంటే రాత్రికి. ఇదిగో ఆ ఎక్స్ట్రాలే వద్దు. నేను అక్కడి వరకు వచ్చి వడ్డించుకునే ఓపిక నాకు లేదు. తెచ్చిపెట్టు. చెప్పడం మర్చిపోయా. ఏంటది? మీ చెల్లి కాల్ చేసింది. ఏమంది? హలో అంది. నేను హలోయే అన్నాను. సరే ఇంతకీ మ్యాటర్ ఏంటంట? కాసేపట్లో మా ఇంటికి వస్తానని చెప్పింది. నువ్వేమన్నావు? నేనేమంటానే, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా అంటే మరదల పిల్ల కదా అని. అది వచ్చాక పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. పోనీ సినిమా వేషాలు వేయచ్చా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అది వచ్చాక నువ్వు కంట్రోల్లో ఉండాలి. మరి ఇంట్లో ఉండక్కర్లేదా? ఆగు. రాత్రి అన్నం ఏంటి మరీ మెత్తగా ఉంది? జ్వరం వచ్చిందేమోనే, అందుకే మెత్తగా ఉంది. అన్నం అలా ఉంటే నాకు అరగదు. అన్నం అలా ఉంటే కాదు, తింటే అరుగుద్ది. నైట్ కర్రీలో ఉప్పు లేదేంటి? నీళ్ళు పోసాను కదే, కరిగిపోయి ఉంటుంది. నాకు బిర్యానీ కావాలి. నాకు పక్కని కళ్యాణి కావాలి. కుదురుద్దా? నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. నేను మాత్రం నిన్ను అవసరం కోసమే పెళ్లి చేసుకున్నాను. ఏం అవసరం? కట్నం అవసరం. అవును, ఇందుకే కట్నం ఏం చేసావు? ఇంట్లో పెడితే దొంగలు ఎత్తుకుపోతారేమని ఖర్చు పెట్టేశాడే. ఇదిగో ఇలానే ఎక్స్ట్రా చేసావంటే నీకు విడాకులు ఇచ్చేస్తాను. ఒక్క నిమిషం ఆగు, చాకేది తెచ్చిస్తా. ఎందుకు? ఏదన్నా మంచి విషయం చెప్పినప్పుడు నోరు తీపి చేసుకోవాలి కదా. అంటే నేను విడాకులు ఇస్తే నువ్వు హ్యాపీగా ఉంటావా? ఒకసారి ఇచ్చి చూడు, ఎంత హ్యాపీగా ఉంటానో నీకే తెలుస్తుంది. అయినా నువ్వు హ్యాపీగా ఉండడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను విడాకులు ఇవ్వను.